Hello everyone, welcome back to our channel V Technologies and welcome back to 90 Days AWS DevOps course. And my name is Nagireddy. So now we are going to talk about Maven. Okay, so before going to the Maven, మనకు ఆల్రెడీ తెలిసినట్టుగానే ప్లాట్ఫామ్ అనే కేటగిరీలో ఎస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ లైనెక్స్ అండ్ అలాగే వర్షన్ కంట్రోల్ కేటగిరీలో విసిఎస్ ఆర్ ఎస్సిఎం టూల్స్ కేటగిరీలో మనం గిట్ అండ్ గిటప్ గురించి అయితే మనం డిస్కస్ చేసాం. ఇన్ ద సేమ్ వే నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద కేటగిరీ బిల్డ్ ఆర్ కంపైల్. సో దిస్ ఈజ్ ద వెరీ ఫస్ట్ స్టెప్ మన డెవాప్స్ ఫ్లోలో. ఇదే మొదటి మన స్టెప్ అనమాట. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా డెవలపర్స్ ఏదైతే కోడ్ రాస్తున్నారో, ఓకే, డెవలపర్స్ ఏదైతే కోడ్ రాసి, లైక్ కోడ్ జనరల్గా ఎక్కడ ఉంటుంది, గిటబ్లో ఉంటుంది కదా, ఆ గిటబ్లో ఉన్న కోడ్ని మనం వీ నీడ్ టు కంపైల్. సో ఎగ్జాక్ట్ చెప్పాలి అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. నౌ ఆ స్టెప్ గురించే మనం మాట్లాడబోతున్నాం. ఇప్పుడు బిల్డ్ అండ్ కంపైల్ అనే పార్ట్లో మనం మేజర్గా మాట్లాడబోయే టూల్ మావెన్. ఓకే, నౌ ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ గోయింగ్ టు టాక్ అబౌట్ మావెన్. ఫస్ట్ we need to understand what is build, what is compiler, and ఫస్ట్ బిల్డ్ టూల్స్ ఏమొచ్చినాయి, అసలు బిల్డ్ టూల్స్ ఉంటేనే మనం కంపైల్ చేయగలమా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జావా కోడ్ ఉంది. సో జావాకి మావెన్ అనే బిల్డ్ టూల్ ఉంటేనే కంపైల్ చేయగలమా, ఆర్ బిల్డ్ టూల్స్ లేకుండా కూడా కంపైల్ చేయమా. ఓకే, ఇవన్నీ అండర్స్టాండ్ అయిన తర్వాత దెన్ విల్ టాక్ అబౌట్ మావెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ కంపైల్. సో బిఫోర్ గోయింగ్ టు ద కంపైల్, ఫస్ట్ సోర్స్ కోడ్ అంటే ఏందో మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, డెవలపర్స్ రాసే దానినే మనం కోడ్ అంటాము. ఇంకా సింపుల్గా టెర్మినాలజీ వైజ్ చెప్పాలి అంటే సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ అంటే ఏంటి, లైక్ యాజ్ పర్ దిస్ డాక్యుమెంట్ ఇట్స్ ఏ హ్యూమన్ రీడబుల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ స్టేట్మెంట్స్ రిటన్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ డిఫైన్ వాట్ కంప్యూటర్ ప్రోగ్రామ్ డస్. ఓకే, సో కంప్యూటర్ చేయగలిగిందే మనం అంతా కూడా ఒక ప్రోగ్రామ్ రాసి అందులో స్టేట్మెంట్స్, కండిషన్స్ అవన్నీ పెట్టేసి రాసేదే దాన్ని మనం సోర్స్ కోడ్ అంటాం. ఓకే, దీని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆఫ్టర్ దాట్ వెరీ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ కంపైల్ ఆర్ బిల్డ్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేసులో మనం జావా కోడ్ తీసుకున్నాం అనుకోండి, మనం యాప్ డాట్ జావా అని లేకపోతే సేల్స్ డాట్ జావా లేదంటే ఫీచర్స్ డాట్ జావా, ఇలా డెవలపర్స్ అనే వాళ్ళు ఇలానే కోడ్ రాసుకుంటూ వెళ్తారు. సో దీన్ని కంపైల్ చేసినప్పుడు మాత్రమే ఈ ఈ ప్రోగ్రామ్ని ఆర్ ఈ ఫ్యూచర్ని మనం యూజ్ చేసుకోగలం. ఇక్కడ ఏమంటున్నాడు, కంపైల్ అంటే ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ సోర్స్ కోడ్. ఓకే, source code written in a high level programming language like Java or .NET or Ruby, Python, whatever, PHP into mission readable code. అంటే జనరల్గా రాసే ప్రతి కోడ్ యాప్ డాట్ జావా ఇదేంటంటే హై లెవెల్ లాంగ్వేజ్. దీనిని కంప్యూటర్ అండర్స్టాండ్ లెవెల్ లాంగ్వేజ్లోకి మనం మార్చాలి. ఇలా ఇచ్చేసిన డైరెక్ట్గా నాకు ఈ ఫీచర్ యొక్క ఫ్యూచర్ ఏంటి చెప్పు అంటే ఇట్ కెనాట్ టెల్. దీన్ని కన్వర్ట్ చేసినప్పుడు మాత్రమే, అంటే సిస్టమ్ అండర్స్టాండింగ్ అయ్యే లాంగ్వేజ్లోకి మార్చినప్పుడు మాత్రమే ఆ ఫ్యూచర్ అది చెప్పగలదు, ఆర్ ఆ ఫ్యూచర్ని మనం యూజ్ చేసుకోగలం. ఇప్పుడు ఏంటి సిస్టమ్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అంటే దట్ ఈస్ సంథింగ్ కాల్ బైట్ కోడ్, ఆర్ ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే బైనరీ లాంగ్వేజ్. సో బైనరీ లాంగ్వేజ్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, బైనరీ లాంగ్వేజ్ నథింగ్ బట్ 01100110000 సంథింగ్ వాట్ ఎవర్. దిస్ ఈజ్ సంథింగ్ కాల్ బైనరీ లాంగ్వేజ్. ఇలా ఏ కోడ్ అయినా సరే, లైక్ .NET కోడ్ కావచ్చు, లేకపోతే సంథింగ్ కాల్ రూబీ కావచ్చు, పైథాన్ కావచ్చు, పిహెచ్పి కావచ్చు, ఏదైనా మనం రాసినప్పుడు దాన్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ కింద కాల్ చేస్తాం. సో ఇది డైరెక్ట్గా మన సిస్టానికి అర్థం కాదు. ఎప్పుడైతే దీన్ని లో లెవెల్లోకి మార్స్తామో, లైక్ బైనరీ లాంగ్వేజ్గా మారుస్తామో, దెన్ ఓన్లీ అవర్ సర్వర్స్ కెన్ అండర్స్టాండ్
సో దట్ వీ కెన్ యూజ్ దట్ అప్లికేషన్ ఆర్ వీ కెన్ యూజ్ దట్ ద ఫ్యూచర్. సో సింపుల్గా చెప్పాలి అంటే కంపైల్ ఆర్ బిల్డ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ బిల్డ్ ఆర్ కంపైల్. ఇక్కడ ఈ బిల్డ్కి వాట్ ఎవర్ కంపైల్కి మనకి మ్యాండేటరీగా టూల్స్ ఉండాల్సిందేనా, వితౌట్ టూల్స్ కాంట్ వి బిల్డ్ అని అంటే నో, నాట్ లైక్ దాట్. మనకి బిల్డ్ టూల్స్ లేకపోయినా సరే లైక్ మ్యావెన్ ఆర్ ఎంఎస్ బిల్ ఆర్ లాబ్లాబ్లా, ఈ బిల్డ్ టూల్స్ లేకపోయినా సరే మనం బిల్డ్ చెయ్యొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన కేసులో జావా ప్రాజెక్ట్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి చూడండి, మనకి జావాలో ఎప్పుడైతే డెవలపర్స్ అనేవాళ్ళు ఆర్ జావా మీద మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మన సిస్టంలో మనం జేడీకే అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. వీ నీడ్ టు ఇన్స్టాల్ జేడీకే. ఎప్పుడైతే మీరు జేడీకే ఇన్స్టాల్ చేస్తారో దిస్ ఈజ్ సంథింగ్ కాల్ జావా డెవలప్మెంట్ కిట్. ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేస్తారో నీ సర్వర్లో జావా సి అనే ఒక కాంపోనెంట్, అలాగే జేఆర్ఈ అనే ఈ కాంపోనెంట్, ఈ రెండు కూడా మన దాంట్లో ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే, నేను డైరెక్ట్గా మ్యావెన్ లేకుండా కూడా నేను జావా సి తోటి కూడా నేను కోడ్ కంపైల్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం ఒక కోడ్ రాసాం, ఆ ఫైల్ వచ్చేసి app.java. ఇప్పుడు దీన్ని కంపైల్ చేయాలి. దీన్ని కంపైల్ చేయాలన్నప్పుడు ఎలా, సింపుల్గా జావా సి అండ్ app.java. ఎప్పుడైతే నువ్వు ఇలా కమాండ్ ద్వారా కంపైల్ చేస్తావో ఎస్ ఇట్ విల్ కంపైల్ అండ్ దెన్ ఇట్ విల్ క్రియేట్ app.class. .java ఫైల్స్ అన్నీ కూడా .classగా మారిపోతాయి. సో సింపుల్గా మనం జావా సి తోటి జావా కోడ్ని కంపైల్ చేయొచ్చు. ఓకే, సో ఈ జావా సి ఉండగా అగైన్ వై పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ బిల్డ్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా కోడ్ తీసుకుంటే జావాకి మార్కెట్లో చాలా బిల్డ్ టూల్స్ ఉన్నాయి. సో మేజర్గా ద ఇనిషియల్ వన్ ఈస్ అండ్, దాని తర్వాత వెరీ ఫేమస్ వన్ ఈస్ మ్యావెన్. నవ్ ఫ్యూచర్లో గ్రేడల్ రావచ్చు ఆర్ స్టిల్ కొంతమంది ఆల్రెడీ గ్రేడల్ని యూస్ చేస్తున్నారు. ఇప్పుడు జావా సి ఉండగా ఎందుకు మరి వీళ్ళు యాంట్ని వాడి చిన్నగా యాంట్ని వదిలేసి ఇప్పుడు మ్యావెన్ ఎక్కువగా వాడుతున్నారు? అఫ్ కోర్స్ యాంట్ ఈజ్ ఆల్మోస్ట్ అవుట్డేటెడ్, నో వన్ యూజింగ్, బట్ మ్యావెన్ యూజింగ్ వెరీ పాపులర్. సో ఇప్పుడు ఎందుకు ఇన్స్టెడ్ ఆఫ్ జావా సి why people using Maven? So there are many drawbacks with Java C. That's why people focusing on build tools. ఏంటో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జావా సి ఇట్స్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ కపుల్ ఆఫ్ మేజర్ ఫీచర్స్. ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈస్ డిపెండెన్సీ మేనేజ్మెంట్. చూడండి, విత్ జావా సి యూ మస్ట్ మాన్యువల్లీ డౌన్లోడ్, మేనేజ్ and include all dependencies like external libraries in class path. ఇదేం జరుగుతుందంటే ఈ జావా సి అనేది మన app.javaని లేదంటే లాబ్లాబ్లా ఈ జావా ఫైల్స్ అన్నిటినీ కంపైల్ చేస్తుంది. వెరీ గుడ్. ఈ కంపైల్ చేసే టైంలో ఈ ఫైల్స్ కొన్ని లైబ్రరీస్ని లేదంటే కొన్ని డిపెండెన్సీస్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అవన్నీ కూడా నువ్వు జావా సి యూస్ చేసేటప్పుడు నువ్వు మాన్యువల్గా వాటిని డౌన్లోడ్ తెచ్చి ఒక పర్టికులర్ పాత్లో పెట్టి ఆర్ ఒక పర్టికులర్ ఫోల్డర్లో పెట్టి నువ్వు అవన్నీ కూడా జావా సికి చెబితే దెన్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. సో ఎవ్రీ టైమ్ వీ కెనాట్ డౌన్లోడ్ దెమ్, వీ కెనాట్ మేనేజ్ దెమ్, వీ కెనాట్ చెక్ ద పాత్స్. సో ఇవన్నీ కూడా మనకి చాలా బిట్ ఆఫ్ కాంప్లెక్స్గా ఉంటుంది వెన్ యు ఆర్ ఫాలోయింగ్ జావా సి. ఇంకా చూద్దాం. దాని తర్వాత జావా సి వాడటం వల్ల వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఏంటంటే చూడండి ఇక్కడ చూడండి ఇట్ డజంట్ ప్రొవైడ్ స్టాండర్డైజ్ బిల్డ్ లైఫ్ సైకిల్. ఫర్ ఎగ్జాంపుల్ కంపైల్, టెస్ట్, ప్యాకేజ్, డిప్లాయ్మెంట్. ఇప్పుడు మీరు జావా సి ద్వారా మీరు ఫాలో అయ్యారనుకోండి, ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు ఫస్ట్ కంపైల్ మాత్రమే చేయాలి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టెప్ మాత్రమే చేయాలి. కంపైల్ అయిపోయిన తర్వాత టెస్ట్. ఇక్కడ టెస్ట్ అంటే మనకు అర్థం కావాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. టెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను రాశాడు డెవలపరు app.test అని రాశాడు. ఈ టెస్ట్ యాప్.జావా అని రాశాడు.
ఈ జావా ఫైల్ కూడా తనకు తాను తెలుసుకోవాలి ఇది ప్రాపర్‌గా పనిచేస్తుందో లేదో అనడానికి తనకు దీనికి సంబంధించిన ఒక టెస్ట్ కేస్ కూడా రాస్తాడు. ఓకే. అంటే ఈ యాప్ డాట్ జావా అనే ఫీచర్ ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా అనేది తను మాన్యువల్‌గా చెక్ చేసుకోకుండా దానికంటూ ఒక టెస్ట్ కేస్ రాసుకుంటాడు. ఆ టెస్ట్ కేస్ ఎలా ఉంటదంటే యాప్ టెస్ట్ డాట్ జావా ఇలా ఉంటది. ఓకే. సో, ఇది రన్ చేస్తే ఇది పీస్ ఆఫ్ కోడ్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతుందో కూడా తనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ జావా సి తోటి నేను కంపైల్ చేయాలి. అలాగే దాని తర్వాత టెస్ట్ కేసెస్ రన్ చేయాలి. ఈ టెస్ట్ కేసెస్‌ని మనం కొంతమంది జేయూనిట్ టెస్ట్ కేసెస్ అంటారు. లేకపోతే యూనిట్ టెస్ట్ కేసెస్ అంటారు. సో, దీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ బై డెవలపర్స్. ఓకే. ఈ టెస్ట్ కేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాకేజ్ చేయాలి. ప్యాకేజ్ అంటే ఏంటి అనంటే జావా కోడ్‌ని కంపైల్ చేయక వచ్చే ఫైనల్ అవుట్‌పుట్. సో, ఇప్పుడు జావాలో మేజర్‌గా మనకి ఫస్ట్ జార్ వస్తుంది. లేదంటే వార్ వస్తుంది. లేదంటే ఈఆర్ వస్తుంది. విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. సో, ఈ ప్యాకేజ్‌ని కూడా మళ్ళీ మనం మాన్యువల్‌గా చేయాలి. అలాగే డిప్లాయ్‌మెంట్‌ని కూడా నువ్వు మాన్యువల్‌గా చేయాలి. ప్రతిదీ కూడా యూ హావ్ టు ఫాలో మాన్యువల్లీ. ఓకే. ప్రతిదీ వన్ బై చేసుకుంటా రావాలి. ఓకే. సో, ఇక చూడండి అందుకనే టాస్క్ ఆటోమేషన్. సో, టాస్క్ లైక్స్ రన్నింగ్ టెస్ట్, క్రియేటింగ్ జార్ ఆర్ వార్ ఫైల్స్ అండ్ డిప్లాయింగ్ సర్వర్స్ ఆర్ నాట్ ఆటోమేటెడ్ మస్ట్ బి హ్యాండిల్ సపరేట్‌లీ. నువ్వు జావా సి వాడటం ద్వారా కంపైల్ అనేది మాన్యువల్ చేయాలి. ఓకే. అలాగే టెస్ట్ కేసెస్ అనేది మాన్యువల్‌గా చేయాలి. ఆర్ డిప్లాయ్‌మెంట్స్ ఎవ్రీథింగ్ యూ హావ్ టు డూ మాన్యువల్లీ. ఓకే. అండ్ సమ్ మోర్. సో, ఇంటిగ్రేషన్ విత్ అదర్ టూల్స్. సో, జావా సి అనేది దేనితో కూడా ఇంటిగ్రేట్ అవ్వదు. బికాస్ మనం గోయింగ్ ఫార్వర్డ్ మనం సీఐ/సీడీ టూల్ కింద మనం జెన్కిన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్ ఇంకా బాంబూ కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా టూల్స్ సీఐ/సీడీ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఈ జావా సి అనేది దీంతో ఇంటిగ్రేట్ అవ్వలేదు. అదే జావా సి ప్లేస్‌లో మావన్ అయితే గనక ఈజీగా ఇంటిగ్రేట్ అవుతుంది. సో, ఇలా మనకి ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఇంటిగ్రేట్ అవ్వకపోతే ఏమవుతుంది అనంటే, ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల కంటిన్యూస్‌గా మనం ఉన్నా లేకపోయినా ఆ బిల్డ్స్ అనేవి జరిగిపోతా ఉంటాయి. బట్ జావా సి అనేది ఇట్ కెన్ నాట్ ఇంటిగ్రేటింగ్ విత్ ఎనీ అదర్ టూల్స్. లైక్ దిస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డ్రాబ్యాక్స్ విత్ జావా సి. Okay, there are lot of drawbacks with Java C. So instead of that, instead of Java C, if you use any build tools, okay, if you use any build tools, we are going to have all the benefits. మనం ఏమైతే చెప్పుకున్నామో డిపెండెన్సీ మేనేజ్మెంట్ అని, ఎస్, అలాగే స్టాండర్డ్ లైఫ్ సైకిల్ అని, అలాగే ఇంటిగ్రేషన్ విత్ అదర్ టూల్స్ అని, ఆల్ ద ఫ్యూచర్స్ వీ కెన్ గెట్ విత్ ద టూల్స్, బిల్డ్ ఆటోమేషన్ టూల్స్. అందులో మేజర్‌గా మనకున్న మార్కెట్‌లో టూల్స్ ఏంటి అనంటే, చూడండి లైక్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే లైక్ యాంట్, మావెన్ అండ్ గ్రేడల్ ఫర్ జావా బేస్ అప్లికేషన్. ఇప్పుడు చూడండి జనరల్‌గా బిల్డ్ టూల్స్ ఐడియాలజీ. సో, బిల్డ్ టూల్స్ మామూలుగా ఎలా పనిచేస్తుంది? దాని వర్క్ ఫ్లో అంటే ఏంటి అనంటే, ఇప్పుడు చూడు కోడ్ ఆటోమేటిక్‌గా అదే కంపైల్ చేస్తుంది. ఆ కంపైల్ చేసేటప్పుడు ఏదైనా డిపెండెన్సీస్ అవసరమైతే ఓకే. ఏదైనా డిపెండెన్సీస్ గానీ, లైబ్రరీస్ గానీ ఏదైనా అవసరం వచ్చినా సరే అదే తెచ్చుకుంటుంది. అలాగే ఆ కంపైల్ చేసిన కోడ్ అంతా కూడా ఫైనల్‌గా ఒక ఆర్టిఫాక్ట్‌గా రెడీ చేస్తుంది. ఆర్టిఫాక్ట్ మీన్ అవుట్‌పుట్‌ని మనం సింపుల్‌గా టెర్మినాలజీ వైస్‌లో మనం ఆర్టిఫాక్ట్ అంటాం. సో, ఆ ఆర్టిఫాక్ట్స్‌ని కూడా అదే క్రియేట్ చేస్తుంది. నీకు కావాలి అంటే డిప్లాయ్‌మెంట్ కూడా ఆటోమేటిక్‌గా అదే చేస్తుంది. సో, డిప్లాయ్‌మెంట్ అనేది మేబీ ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. స్లోగా అర్థం అయిద్దనమాట. సో, డిప్లాయ్‌మెంట్స్. సో, ఈ వే ఆఫ్ వర్క్ అంతా కూడా బిల్డ్ టూల్స్ కెన్ హ్యాండిల్. బట్ జావా సి కెనాట్ హ్యాండిల్. అండ్ ఆఫ్టర్ దాట్ సీ హియర్ మనకి బిల్డ్ టూల్స్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు మొదలైంది అనంటే, చూడండి ద ఫస్ట్ బిల్డ్ టూల్ స్టార్టెడ్ ఇన్ 1977. ఓకే. అప్పుడు మనకి ఫస్ట్ స్టార్ట్ అయిన బిల్డ్ టూల్ వచ్చేసి మేక్ అనమాట. చూడండి వరల్డ్స్ ఫస్ట్ బిల్డ్ టూల్ రిలీజ్. ఏంటి మేక్ అనంటే మనకి సి సంబంధించిన బిల్డ్ టూల్ అన్నమాట అది. ఓకే. సికి సంబంధించిన బిల్డ్ టూల్. నువ్వు సి ప్రోగ్రామ్ ఏదైనా కంపైల్ చేయాలి అంటే మనకి మేక్ అనే బిల్డ్ టూల్ ఉంటది. ఓకే. ఎందుకు ఫస్ట్ ఇదొచ్చింది అనంటే మనకి ఫస్ట్ ఉన్న ఆరిజిన్ లాంగ్వేజే సి.
ఈ సి లాంగ్వేజ్ నుంచే జావా గానీ, ఇంకొక లాంగ్వేజ్ గానీ జనరేట్ అవ్వకుండా వచ్చిందనమాట. దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఆరిజిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ అవర్ తెలుగు. సో మనం తెలుగు తీసుకున్నామనండి. మన తెలుగు ఆరిజిన్ లాంగ్వేజ్ ఏంటి? సంథింగ్ కాల్డ్ సాంస్క్రిట్. సాంస్క్రిట్ నుంచి మనకి తెలుగు అనేది జన్మించింది. అలాగే సి నుంచి ఈ జావా టూల్స్ వాటెవర్ జావా కోడ్, .NET కోడ్ ఇవన్నీ కూడా ఫామ్ అయినాయి అనమాట. సి అందుకనే ఫస్ట్ బిల్ టూల్ వచ్చేసి మేక్. దాని తర్వాత చూడండి జేడీకే 1.0. మీరు ఖచ్చితంగా జావా ప్రాజెక్ట్ మీద పనిచేస్తుంటే కనుక మీ సర్వర్లో, మీ ల్యాప్టాప్లో జావా అనేది జేడీకే అనేది ఇన్స్టాల్ అవ్వాల్సిందే. దాని తర్వాత మనం పక్కన పెడితే చూడండి ఇక్కడ ద ఫస్ట్ బిల్ టూల్ ఫర్ జావా అండ్ అనదర్ నీట్ టూల్. సో జావాకి సంబంధించిన ఫస్ట్ బిల్ టూల్ ఇక్కడ జనరేట్ అయింది. దాని తర్వాత 2002లో మ్యావెన్. దాని తర్వాత గ్రేడల్ 2012లో స్టార్ట్ అయింది. గ్రేడల్ అనేది ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే వాడలేదు కానీ బట్ ఎవ్రీ వన్ యూజింగ్ మ్యావెన్ ఓన్లీ ఫర్ జావా బేస్డ్ అప్లికేషన్. సో దిస్ ఇస్ ద ఎవల్యూషన్ ఆఫ్ బిల్ టూల్స్. ఓకే, ఆఫ్టర్ దాట్ మనం చెప్పుకున్నట్టుగానే మేక్ టూల్ వచ్చేసి ఫర్ బిల్డింగ్ ఫర్ సీల్ ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు సి లాంగ్వేజ్ని కంపైల్ చేసినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటాయి అంటే సపోజ్ .o ఆర్ .object. ఓకే, సపోజ్ మై అప్లికేషన్ వచ్చేసి వీటెక్ అనుకోండి. సో వీటెక్ .o ఆర్ వీటెక్ .object ఇలా ఉంటుంది అవుట్పుట్ అనేది ఎప్పుడైతే మీరు సి లాంగ్వేజ్ని కంపైల్ చేసినప్పుడు. సో అలాగే మనకి జావా బిల్ టూల్స్ తీసుకున్నారనుకోండి. జావాలో మేజర్గా ఫస్ట్ బిల్ టూల్ వచ్చేసి అండ్, సెకండ్ బిల్ టూల్ వచ్చేసి మ్యావెన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్రేడల్. సో దిస్ ఈస్ ద పాపులర్ వన్ నౌ ఫర్ జావా బేస్డ్ అప్లికేషన్. ఎప్పుడైతే నువ్వు జావా కోడ్ని కంపైల్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్స్ ఏంటి అంటే జార్, వార్, ఈఆర్. అదేంటి మన డెవలపర్స్ అనేవాళ్ళు యాప్.జావా రాస్తున్నారు కదా, దీన్ని కంపైల్ చేస్తే మనకి యాప్ క్లాస్ వస్తుందన్నారు కదా అని అంటే ఏంటి మరి జార్, వార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్ స్టాండ్స్ ఫర్ జావా ఆర్కైవ్. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఈజ్ నథింగ్ బట్ జార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటెక్.జార్ ఆర్ myapp.jar whatever. దాని తర్వాత వార్ తీసుకుంటే ఇట్ స్టాండ్స్ ఫర్ వెబ్ ఆర్కైవ్. మరి ఇది ఎలా ఫామ్ అవుతుందంటే గ్రూప్ ఆఫ్ జార్స్ ప్లస్ దీంతో పాటుగా కొన్ని సిఎస్ఎస్ అని, కొన్ని ఇమేజెస్ అని, ఓకే, అలాగే సమ్ HTMLs అని, ఇవన్నిటితో కలిపి వార్ అనేది ఫామ్ అవుతుంది. ఫైనల్గా ఈఆర్ అంటే ఏంటి అంటే ఎంటర్ప్రైజ్ ఆర్కైవ్. సో ఇది ఎలా ఫామ్ అవుతుందంటే గ్రూప్ ఆఫ్ మేజర్లీ వార్స్ ఈజ్ నథింగ్ బట్ వార్. సో మేజర్గా మనం చాలా జావా ప్రాజెక్ట్స్ చూస్తాము గోయింగ్ ఫార్వర్డ్. సో గుర్తుపెట్టుకుంటే అక్కడ మనకి మేజర్గా అయితే మ్యాక్స్ వార్లే మనం చూస్తాం, కొన్ని చోట్ల జార్లు కూడా చూస్తాం. సోర్స్ కోడ్ని కంపైల్ చేసినప్పుడు ఎదర్ వీఆర్ గోయింగ్ టు సీ జార్స్ ఆర్ వార్ ఫైల్స్. వాటిని ఎలా డిప్లాయ్మెంట్ చేయాలో కూడా మనం చూద్దాం. ఇలాగనే .NET సంబంధించిన ఏమున్నాయి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ .NETకి మేజర్గా నాంట్ ఉంది. సో నాంట్ అనేది కొంచెం ఓల్డ్ టూల్, నో వన్ యూజింగ్, బట్ మేజర్లీ పీపుల్ యూజింగ్ MS Build. ఓకే, MS Build అనేది మేజర్గా .NET అప్లికేషన్ వాడుతున్నారు. సో .NET అప్లికేషన్స్ బిల్డ్ చేసినప్పుడు, కంపైల్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటయ్యా అంటే సపోజ్ మన అప్లికేషన్ వీటెక్ అయితే vtech.dll. DLL స్టాండ్స్ ఫర్ డైనమిక్ లింక్ లైబ్రరీ. అండ్ సో ఇలా మనకి బిల్డ్ టూల్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. బట్ మనం మ్యావెన్ గురించి అయితే ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. ఓకే, సో ఈ సెషన్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ బిలో అండ్ థ్యాంక్ యూ.